Hi friends, welcome to Talent Beginners YouTube channel. Everyone have talent. Today I will explain heat lesson activity 5 specific heat. So here ఒక జార్ తీసుకున్నామండి. మనం ఈ జార్లో వాటర్ని తీసుకున్నాం. ఈ వాటర్ను మనం 80 degrees Celsius వచ్చేంత వరకు హీట్ చేసామండి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసాము అంటే త్రూ దిస్ రిటార్డ్ స్టాండ్స్, ఈ రిటార్డ్ స్టాండ్స్ని యూజ్ చేసుకొని 2 టెస్ట్ ట్యూబ్స్ని మనం ఈ యొక్క వాటర్లో డిప్ చేస్తాము. డిప్ చేసిన తర్వాత ఒక టెస్ట్ ట్యూబ్లోనేమో ఆయిల్ తీసుకున్నాను, ఇంకొక టెస్ట్ ట్యూబ్లోనేమో వాటర్ తీసుకున్నాను. సో ఇక్కడ మనం హీట్ ఎనర్జీ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. ఇక్కడ హాటర్ బాడీ ఏంటండి, ఈ జార్లో ఉన్నటువంటి వాటర్. ఈ జార్లో ఉన్నటువంటి వాటర్లో ఉన్నటువంటి హీట్ ఎనర్జీ దేనిలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఈ టెస్ట్ ట్యూబ్స్లో ఉన్నటువంటి ఆయిల్లోనూ వాటర్లోనూ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ట్రాన్స్ఫార్మ్ అవుతున్న తర్వాత వాటిని ఆ ఆయిల్ని వాటర్ టెంపరేచర్స్ ఎలా రైజ్ అవుతున్నాయో మనం క్యాల్కులేట్ చేయడానికి ఇక్కడ మనం థర్మామీటర్స్ని యూజ్ చేసాము. ఇదిగోండి, ఈ టెస్ట్ ట్యూబ్ రెండింటిలోనూ థర్మామీటర్స్ని మనం డిప్ చేసాం. సో అబ్జర్వ్ ద రీడింగ్స్ ఆఫ్ థర్మామీటర్స్ ఎవ్రీ 3 minutes. ఎవ్రీ 3 minutesకి మనం థర్మామీటర్ రీడింగ్స్ చెక్ చేస్తే సీరియల్ నెంబర్ ఇదండి. ఫస్ట్ ఆఫ్టర్ 3 minutes, ఒక 3 minutes అయిన తర్వాత ఏమైందండి, టెంపరేచర్ రైజ్ ఇన్ ఆయిల్లో టెంపరేచర్ ఎంత రైజ్ అయిందంట, 25 degrees Celsius రైజ్ అయింది. అదే టెంపరేచర్ రైజ్ ఇన్ వాటర్ టెస్ట్ ట్యూబ్లో వాటర్ టెస్ట్ ట్యూబ్లో ఎంత రైజ్ అయిందండి, 15 degrees Celsius. సెకండ్ వన్లో నెక్స్ట్ ఆఫ్టర్ 3 minutes, 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ ఆయిల్లో ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత రైజ్ అయింది, 35 degrees Celsius అయింది. ఇక్కడ 20 degrees Celsius. నెక్స్ట్ వన్ 45 degrees Celsius ఇన్ ఆయిల్. నెక్స్ట్ 25 degrees Celsius ఇన్ ఆయిల్. ఆఫ్టర్ 55 degrees Celsius in oil. After 30 degrees Celsius in water. Suppose 100 ml of oil and 100 ml of water. సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లై అవుతుందండి. ఈ మొత్తాన్ని ఈ జార్లోనే కదా మనం పెట్టింది. జార్ టెంపరేచర్ ఎంత అండి, జార్ యొక్క టెంపరేచర్ 80 degrees Celsius. సేమ్ అమౌంట్ ఆఫ్ హీటే ఈ 2 టెస్ట్ ట్యూబ్స్ని అబ్జర్వ్ చేసుకుంటాం. బట్ ఆయిల్ వచ్చేపటికి ఎలా రైజ్ అవుతుందో చూడండి, వాటర్ టెంపరేచర్ ఎలా రైజ్ అవుతుందో చూడండి. వై ద ఆయిల్ టెంపరేచర్ ఈజ్ క్విక్లీ రైజింగ్, వై ద వాటర్ టెంపరేచర్ ఈజ్ నాట్ రైజ్డ్ యాజ్ మచ్ యాజ్ ఆయిల్. ఆయిల్ టెంపరేచర్ ఏమో క్విక్గా రైజ్ అవుతుందండి, వాటర్ టెంపరేచర్ ఏమో స్లోగా రైజ్ అవుతుంది వెన్ కంపేర్డ్ టు ఆయిల్. వై బికాస్ వై ఎందుకని అని అడుగుతానండి లాస్ట్లో క్వశ్చన్. ఎందుకని అంటే బికాస్ ఆఫ్ ద రైజింగ్ టెంపరేచర్ ఆర్ ద హీట్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ బై ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ డిపెండ్ అపాన్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ప్రకారం ఇక్కడ ఆయిల్ తన నేచర్ ఏంటి అంటే చాలా క్విక్గా రైజ్ అవుతుంది, హీట్ ఎనర్జీని తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. బట్ వెన్ కంపేర్డ్ టు వాటర్ ఇట్ డజంట్ క్విక్లీ అబ్జర్వ్స్ హీట్ ఎనర్జీ లైక్ యాజ్ ఆయిల్. ఆయిల్ ఏమో చాలా ఫాస్ట్గా హీట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకునే క్వాలిటీ ఉందండి, బట్ వాటర్కి ఆ క్వాలిటీ లేదు. వై బికాజ్ అంటే ద స్పెసిఫిక్ హీట్ అనేది వస్తుందండి. స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఆఫ్ ఆయిల్ ఈజ్ వెరీ లో అండ్ ద స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ హై. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ is proportional to observing
and losing of heat energy. Specific heat of the substance. ప్రతి సబ్స్టెన్స్ కి ఒక స్పెసిఫిక్ హీట్ ఉంటుందండి. ఆ స్పెసిఫిక్ హీట్ ని బట్టి ఒక సబ్స్టెన్స్ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలన్నా, అదే సబ్స్టెన్స్ హీట్ ఎనర్జీని లూజ్ చేసుకోవాలన్నా ఆ సబ్స్టెన్స్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఆ స్పెసిఫిక్ హీట్ వాల్యూ స్పెసిఫిక్ హీట్ వాల్యూ కనుక తక్కువగా ఉన్నటువంటి స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో హీట్ ఎనర్జీ అనేది చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ సబ్స్టెన్స్. అట్ ది సేమ్ టైం అదే హీట్ ఎనర్జీని చాలా ఫాస్ట్గా లూజ్ చేసేస్తుంది. అదే స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, సపోజ్ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే టైం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి, లూజ్ చేసుకునే టైం కూడా చాలా ఎక్కువ. అంత తొందరగా అబ్జర్వ్ చేసుకోదు, అంత తొందరగా లూజ్ చేసుకోదు. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మన కామన్గా ఒక ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్లో ఇన్ జనరల్గా మన అబ్బాయిలు అయితే తొందరగా ఏం చేస్తారు, తీసుకుంటాం, తొందరగా ఏం చేస్తాం, ఇచ్చేస్తాం. ఎవరికైనా ఇవ్వాలన్నా తొందరగా ఇచ్చేస్తాం, ఎవరికైనా తీసుకోవాలన్నా తొందరగా తీసేసుకుంటాం. మనం మా పెద్ద మొహమాటాలే ఉంది. అది అమ్మాయిలు అనుకోండి, తీసుకోవాలన్నా కొంచెం టైం వెయిట్ చేస్తారు. ఏం తీసుకోవాలంటే కొంచెం మొహమాటం, సిగ్గు. ఇవ్వాలన్నా అంత తొందరగా ఇస్తారా, అమ్మో పొరపాటు, దానికి ఆలోచిస్తారు. అంటే స్పెసిఫిక్ హీట్ వాల్యూ అకార్డింగ్ టు ద డెసిషన్స్ ఎవరికి ఎక్కువ ఉంది స్పెసిఫిక్ హీట్ వాల్యూ అంటే అమ్మాయిలకి ఎక్కువ ఉంది, అబ్బాయిలకి తక్కువ ఉంది. కాబట్టి డెసిషన్ ఏది తీసుకోవాలన్నా చాలా ఫాస్ట్గా తీసుకునేది ఎవరు, అబ్బాయిలు తీసేసుకుంటారు. తొందరగా ఏదన్నా లీవ్ చేసేయాలన్నా, ఎవరిని ఇచ్చేసేయాలన్నా తొందరగా ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ ఇచ్చేది తీసుకునేది ఒక చాక్లెట్లు బిస్కెట్లు కాదు. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే హీట్ ఎనర్జీని తీసుకోవడం ఫాస్ట్గా తీసుకుంటుంది, హీట్ ఎనర్జీని లూజ్ చేసుకోవడం చాలా ఫాస్ట్గా క్విక్గా లూజ్ చేసుకుంటుంది. స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువ ఉంటుంది. అది స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, తీసుకోవడము లేటే, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం. హీట్ ఎనర్జీ లూజ్ చేసుకోవాలన్నా చాలా ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా? సో స్పెసిఫిక్ హీట్ ఈస్ ప్రపోర్షనల్ టు అబ్జర్వింగ్ అండ్ లూజింగ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. అదే ఇన్ జనరల్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంది. ఏంటంటే ఇన్ జనరల్గా మనం చిప్స్ కానీ లేదంటే పాపడ్స్ కానీ అప్పడాలు కానీ మనం వేయించుకోవాలనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఆయిల్ పోసిన తర్వాత స్టవ్ వెలిగిస్తాం. వెలిగించిన తర్వాత ఓ 20 మినిట్స్ అయిన తర్వాత అప్పడాలు వేస్తామా, లేదంటే ఒక 5 మినిట్స్లోనే ఆ ఆయిల్ ఏమైపోతుంది, చాలా క్విక్గా హీట్ అయిపోతుంది. హీట్ అవ్వగానే ఏం చేస్తామండి, మనం అప్పడాలు వేయించేసుకుంటాం. వేయించేసుకున్న తర్వాత బాగా హీట్గా ఉంది అని చెప్పేసి ఎక్కువ గ్యాస్ కాకపోతే ఆ ఆయిల్ ఆల్రెడీ బాగా వేగింది అని అంటాం. వెంటనే కట్టేసాం అనుకోండి, ఒక 4 నిమిషాలు, ఒక 2 నిమిషాలకు, 3 నిమిషాలకు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక అప్పడం వేస్తే ఫస్ట్ 2-3 అప్పడాలు వేగినట్టు ఈ లాస్ట్ అప్పడం వేగుతుందా అంటే వేగదు. ఎందుకంటే ఆయిల్ కొన్న నేచర్ ఏంటి, ఆయిల్ ఈజ్ హ్యావింగ్ వెరీ లెస్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ. స్పెసిఫిక్ హీట్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. ఆ ఆయిల్ ఏం చేస్తుందండి, ఫాస్ట్గా హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది, ఫాస్ట్గా హీట్ ఎనర్జీని లూజ్ చేస్తుంది. వాటర్ చూసేపట్టండి, వాటర్ యాజ్ కంపేర్డ్ టు ఆయిల్ అంత తొందరగా హీట్ అవుతుంది. వై? బికాస్ వాటర్ ఈజ్ హ్యావింగ్ మోర్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ. వాటర్ హీట్ అవ్వాలన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది, వాటర్ కూల్ అవ్వాలన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. వై? బికాస్
హై స్పెసిఫిక్ హీట్ వాల్యూ, అంటే చాలా స్లోగా హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది, చాలా స్లోగా హీట్ ఎనర్జీని లూజ్ చేసుకుంటుంది. ఈ యాక్టివిటీలో కూడా మనం అదే చెప్పుకున్నాం కదండి. సో స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ చూద్దాం. ద స్పెసిఫిక్ హీట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ బై 1 degree centigrade. చూడండి, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్, సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది అవసరం అవుతుందంట. దేనికి అవసరం అవుతుంది అంటే టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్. 1 యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ 1 గ్రామ్ కానీ లేదు 1 కిలోగ్రామ్ మాస్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ మనం తీసుకున్నాం. ఆ సబ్స్టెన్స్ని తీసుకుంటే, సపోజ్ ఇదే అనుకుందాం, సబ్స్టెన్స్ తీసుకుంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్, దీనికి ఉన్నటువంటి టెంపరేచర్ కన్నా 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రైజ్ అవడానికి సపోజ్ ఒక స్టవ్తో దీన్ని హీట్ చేస్తున్నాం అనుకోండి, ఓకేనా, ఎంత హీట్ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది, రిక్వైర్ అవుతుంది అనేది స్పెసిఫిక్ హీట్ వాల్యూ చెప్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఒక యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ అవ్వటానికి కావాల్సినటువంటి హీట్ ఎనర్జీ ఎంత అవసరం అవుతుందో అది స్పెసిఫిక్ హీట్ వాల్యూ చెప్తుంది. సో మళ్ళీ చెప్తాం, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది temperature of unit mass of the substance by 1 degree centigrade. So what is the formula of specific heat? S is equal to Q by M delta T, where Q is equal to heat energy, M is mass of the substance, delta T is change in temperature. SI units of specific heat is joule per kg Kelvin. CGS units of specific heat is calorie per gram degree Celsius. సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ టేబుల్ ఇచ్చాడండి. ఈ టేబుల్ యూటిలైజ్ చేసుకొని 4 క్వశ్చన్స్ మన మోడల్ పేపర్లో అడుగుతాడండి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఏదైనా సరే ట్యాబ్లర్ ఫామ్ నుంచి అడుగుతాడండి. ఆ ట్యాబ్లర్ ఫామ్ నుంచి ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే మనం టెక్స్ట్ బుక్ నుంచి ఈ టేబుల్ మనం కాపీ చేసాం. చూడండి ఎలా ఉంటుందో వాల్యూస్. లెడ్ అనే సబ్స్టెన్స్కి లీస్ట్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఉందండి, 0.031 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అండ్ 130 జౌల్ పర్ కేజీ కెల్విన్. మెర్క్యూరీ, ఐరన్, ఐస్, వాటర్. ఓకేనా? సో వాట్ ఆర్ ద క్వశ్చన్? సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అని అడిగాడు. సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఏంటండి? క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. దట్ ఈస్ ఆన్సర్. SI యూనిట్స్ అడిగితే జౌల్ పర్ కేజీ కెల్విన్ అని రాస్తాం. ఒక్కోసారి ఇందులోనే వాట్ ఈస్ డిఫైన్ స్పెసిఫిక్ హీట్ అని కూడా అంటాడు. స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ రాయాలంటే ఇది. నెక్స్ట్, విచ్ సబ్స్టెన్స్ హీట్స్ ఫాస్ట్లీ? ఇచ్చిన టేబుల్లో ఏ సబ్స్టెన్స్ చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది అని అడుగుతానండి. ఏ సబ్స్టెన్స్ హీట్ అవుతుందండి? ఇన్ జనరల్లీ ద సబ్స్టెన్స్ ఈస్ హ్యావింగ్ లోయర్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ. చాలా తక్కువ స్పెసిఫిక్ హీట్ వాల్యూ దేనికైతే ఉంటుందో అది ఫాస్ట్గా హీట్ అవుతుంది, అది ఫాస్ట్గా కూల్ అవుతుంది. మరి స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువగా ఉన్న సబ్స్టెన్స్ ఏంటండి? లెడ్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, వై లెడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ సోల్డరింగ్ పర్పస్? సోల్డరింగ్ చేస్తారు కదండి ఇన్ జనరల్గా వాచ్ షాప్స్లో కానీ లేదంటే మొబైల్ షాప్స్లో కానీ వాళ్ళు ఆ బోల్ట్ని తీసుకొని షోల్డరింగ్ చేస్తారు, అవునా? ఆ వైర్స్ని షోల్డర్ చేసి వాటిని ఫిక్స్ చేస్తారు. ఆ షోల్డరింగ్ పర్పస్లో లెడ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎందుకు వాళ్ళు షోల్డరింగ్ పర్పస్లో లెడ్ని యూజ్ చేస్తారు అని ఇప్పుడే చెప్పుకున్నాం. స్పెసిఫిక్ హీట్ వాల్యూ చాలా తక్కువగా ఉన్న సబ్స్టెన్స్ ఏంటంటే ఇక్కడ లెడ్. అక్కడ సోల్డరింగ్ పర్పస్లో మనం ఏం చేస్తాం? ఇన్ జనరల్గా స్విచ్ ఆన్ చేస్తాం,
అక్కడ కరెంట్ స్విచ్ ఉంటుంది. కరెంట్ స్విచ్ ఆన్ చేయగానే అక్కడ ఉన్నటువంటి మెషిన్లో లాస్ట్లో పిన్ పాయింట్ ఆ టిప్ చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది. ఆ వైర్స్ని రెండింటిని మిక్స్ చేస్తారండి. తీసుకెళ్ళి అక్కడ పాయింట్స్కి పిన్ చేసి చేస్తూ ఉంటాం. ఆ టిప్ ఏమవుతుంది, ఆ టిప్ లెడ్ టిన్ ఈ లెడ్ టిన్ మెటల్స్తో వాటిని తయారు చేస్తారండి. ఎందుకంటే బికాస్ ఎప్పుడైతే స్విచ్ చేయగానే చాలా ఫాస్ట్గా హీట్ ఎనర్జీ, చాలా తక్కువ హీట్ ఎనర్జీలోనే ఇది ఏమైపోతుందంటే హీట్ ఎనర్జీ రైజ్ అయిపోతుందండి. లెడ్ అదే కదని చెప్పుకుంది. హీట్ ఎనర్జీ చాలా క్విక్గా అబ్జర్వ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సాలిడ్ లిక్విడ్ స్టేజ్లో మారిపోతుంది. ఎప్పుడైతే స్విచ్ మళ్ళీ ఈ షోల్డరింగ్ వర్క్ అయిపోయి మనం స్విచ్ ఆఫ్ చేసేస్తామో వెంటనే మళ్ళీ లెడ్కి ఏంటంటే మళ్ళీ క్వాలిటీ ఏముందండి, స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువ ఉంటే చాలా ఫాస్ట్గా హీట్ ఎనర్జీని లూజ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి లిక్విడ్గా ఉన్నటువంటి లాస్ట్ టిక్ పాయింట్లో ఎప్పుడైతే స్విచ్ కట్ అయ్యానే చాలా ఫాస్ట్గా మళ్ళీ సాలిడ్గా మారుతుంది. సో అలా లెడ్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం రాస్తామంటే బికాస్ ద లెడ్ ఈజ్ హ్యావింగ్ లోయర్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ. నెక్స్ట్, which substance is used as coolant in engines? ఇంజన్స్లో కార్ ఇంజన్ కానీ ట్రాక్టర్ ఇంజన్స్ కానీ ఈ ఇంజన్స్లో ఆ రేడియేటర్ అనేది ఉంటుందండి. ఆ రేడియేటర్లో కూలెంట్గా అంటే ఆ ఇంజన్ తొందరగా వేడవ్వకుండా అక్కడ ఉన్నటువంటి హీట్ ఎనర్జీని కూల్ చేయడానికి ఏది వాడతాం అంటే కూలెంట్ ఇక్కడ వాటర్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే వాటర్ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ. హయ్యర్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ అంటే ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది స్లోగా. ఓకేనండి, దట్ ఈస్ ద ఆన్సర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టాలెంట్ బిగినర్స్ యూట్యూబ్ ఛానల్. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ 100% సబ్జెక్టు నైపుణ్యతే మా లక్ష్యం. టీచింగ్ రంగంలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే బోధన, విలువలతో కూడిన చదువు, క్రమశిక్షణతో విద్యను అందించడమే మా ధ్యేయం. మేము అందిస్తున్న కోచింగ్ వివరాలు: నవోదయ స్కూల్ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 5వ తరగతి చదువుతూ ఉండాలి మరియు 8వ తరగతి విద్యార్థులు అర్హులు. ఆంధ్రప్రదేశ్ గురుకుల స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 4వ తరగతి విద్యార్థులు అర్హులు. LKG to 10th క్లాస్ స్టూడెంట్స్ కి ట్యూషన్ చెప్పబడును. కరెస్పాండెంట్ షేక్ నజీర్, BSc BEd. నవోదయ స్కూల్ పూర్వ విద్యార్థి 2017 బ్యాచ్. సెల్ 9398730387 8985435867. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్, పామర్తి నగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్, దావాజీగూడెం, గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.